కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రోజా. ప్రస్తుతం మనం కర్నూలు స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ ఆర్డీఓ కార్యాలయాల్లో ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1084 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఇప్పటికే దాదాపు 50% మంది ఓటర్లు వేశారు. మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు బారులు తీరారు. మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం ప్రారంభించారు. దాదాపు ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేయనున్నారు. జిల్లాలో మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవ్ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఎలా ఉందండి, ఎలా జరుగుతుంది పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మొదటి నుంచి కూడా కర్నూలు జిల్లాలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీ కౌన్సిలర్ కానీ గెలిపించడం జరిగింది. సో ఆ సందర్భంలో గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో పోయినసారి మేమేదో ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చి ఎన్నో రకాలుగా చేస్తాము, గ్రామాలు డెవలప్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి కొంతమంది వైఎస్ఆర్సీపీలు లాక్కోవడం జరిగింది. సో 3 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం లేదు. గతంలో ఓటేసినా కూడా ఎలాంటి నిధులు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాళ్ళు ఉత్తర విగ్రహాల్లాగా పెట్టి ఈ జన్మభూమి కమిటీల ద్వారా గ్రామాల్లో వాళ్ళ ద్వారా నడిపిస్తున్నారు, వ్యవస్థ నడిపిస్తున్నారు. కాబట్టి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిల్ కానీ ఉత్సవ విగ్రహాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటేసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వాళ్ళ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిల్ కానీ ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఈ ఎలక్షన్లో చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి కర్నూలు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కౌన్సిలర్ కానీ ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? టీడీపీ సభ్యులు మీకు కానీ మీ సభ్యులు టీడీపీకి ఓటేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? వాస్తవంగా వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి వేస్తే మాకు ఎలాంటి డోకలేదు. అలాగే మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, అలాగే కమ్యూనిస్ట్ రెండు పార్టీ సిపిఎం కానీ సిపిఐ సపోర్ట్ చేసింది, ఇండిపెండెంట్ కూడా చాలా వరకు సపోర్ట్ చేసినారు, ఎంఎంఎల్ మాకు సపోర్ట్ చేసినారు. సో ఈ విధంగా ఏముందంటే తెలుగుదేశం పూర్తిగా అవినీతి పరిపాలన ఉంది. వాళ్ళు ఎంతసేపు ఉన్న దండుకోవడము, దోసుకోవడము, విష మాఫియాలు, లీడర్లు సంపాదించుకోవడం. అటు నుంచి 5 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. సో విజయావకాశాలు ఎట్లా ఉంటాయి? ఎంతమంది పోయినా వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఎవరు పోయినా ఎమ్మెల్యేలు కూడా ఒకటే చెప్తున్నారు, వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ స్వార్థ కోసమో పోయినారని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు పోయినందుకు మేము ఎందుకు పోవాలి అని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చాలా మంది కూడా అయిపోయారు. ఓకే, మన టీడీపీ అభ్యర్థి కూడా మనతో ఉన్నారు. ఆయన విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉన్నది, ఎట్లా ఉందండి మీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? విజయావకాశాలు అనేది ఎప్పుడో చూశారు, మళ్ళీ కొత్తగా చూపించాల్సినది ఉంది. పోయినసారి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజు ఆ రోజు 147 ఓట్ల మెజారిటీతో గెలుపొందాము. ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ మా వైపు రావడం జరిగింది. ఈరోజు రెట్టింపుగా అంతకంటే ఎక్కువగా మెజారిటీ రాబోతా ఉంది. ఈ రోజు జిల్లా అంతా 1 సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇద్దరు అభ్యర్థులు కూడా గెలుపు తమదేనని వైసీపీ టీడీపీ అభ్యర్థులు చెబుతున్నారు. జిల్లా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది. ఓటు స్టూడియో.